ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. ఆహారాన్ని మితంగా తీసుకోకుండా మితిమీరి తిన్నందువల్ల తిన్న ఆహారాన్ని అందరికీ జీర్ణం చేస్తున్న అగ్నిదేవుడికి కూడా అజీర్తి కలుగుతుంది అని క్షమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా మనకు బోధిస్తున్నాడు. బహ్వన్నాశనలోభేన రోగి మందరుచిర్భవేత్ ప్రభూతాజ్యా భుజో జాడ్యం గహనస్యాప్యజాయత. ఈ శ్లోకమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది. అబ్బే గాదయంచు నతిగా భుజించుచో రోగియగును మందరుచియునగును అందినంత నేయి నట్టె జుర్రిన వహ్ని జేరలేదెమున్న జీర్ణ బాధ. తినడానికి కూడా ఉన్న హద్దును చెరిపేసి అతిగా తిన్నందువల్ల రోగాల పాలు కావలసి వస్తుంది. పూర్వం అగ్నిదేవుడు శ్వేతకి అనే రాజు ఎడతెరిపి లేకుండా నెయ్యి వేస్తూ సంవత్సరాల తరబడి యజ్ఞాలు చేయడం వల్ల ఆ నెయ్యి అంతా పోగై అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. దీంతో దహించే శక్తి కూడా కోల్పోయి పాలిపోయాడు. అర్జునుడు కృష్ణుడి సాయంతో ఖాండవ దహనం చేసి బ్రతికి బయటపడ్డాడు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.